హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కట్ టు కట్ విత్ సిడ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. మీలో ఒకవేళ 90s కిడ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక 15 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి మీరు ఆలోచిస్తారు ఈ టాపిక్ మనం మాట్లాడుతున్నప్పుడు. బికాజ్ మీకు తెలిసిన ఆర్ మీరు విన్న ఏదో ఒక స్టోరీ ఈ పర్టికులర్ టాపిక్తో కనెక్ట్ అయి ఉంటుంది డెఫినెట్గా. సో వితౌట్ ఎనీ డిలేస్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. తమ్నేల్ చూసే ఉంటారు కదా, ఫెయిల్యూర్ మిడిల్ క్లాస్ ఫాదర్స్. మన ఫాదర్స్ జనరేషన్ టైంలో నెంబర్ ఆఫ్ ఫాదర్స్ ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు అనడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. బట్ అందులో నుంచి నేను ఆ టైంలో విన్న అండ్ కల్లారా చూసిన స్టోరీస్ కొన్ని ఉన్నాయి. ఒక 5 కేటగిరీస్గా డివైడ్ చేశాను. 5కి 5 స్టోరీస్ వచ్చేసి కంప్లీట్గా నేను విన్న స్టోరీసే అండ్ నేను కల్లారా చూసిన స్టోరీసే. సో లెట్స్ డిస్కస్ దోస్ కేటగిరీస్ ఇన్ డీటెయిల్ వన్ బై వన్. కేటగిరీ 1 వచ్చేసి అతి మంచితనం. ఈ కేటగిరీ ఆఫ్ ఫాదర్స్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ అతి మంచితనం. నలుగురితో మంచిగా ఉండడం వరకు ఓకే, దట్స్ గుడ్. బట్ అందరితో ఎప్పుడు మరీ మంచితనంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మోసం చేస్తారు. బికాజ్ వీళ్ళు మంచి వాళ్ళతోనే కాదు, చెడ్డ వాళ్ళతో కూడా అతి మంచితనంగానే ఉంటారు. అండ్ ఇలాంటి ఫాదర్స్ ఫెయిల్యూర్కి రీజన్ ఎవరో బయట వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండరు. 99% వాళ్ళ ఓన్ రిలేటివ్స్ అండ్ ఓన్ ఫ్యామిలీనే ఉంటుంది. లైక్ వాళ్ళ సిబ్లింగ్స్, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, వీళ్ళని మోసం చేసి, ఈ మంచితనంగా ఉన్న ఫాదర్ని మోసం చేసి లాస్ట్కి ఒక ఫెయిల్యూర్ ఫాదర్గా నిల్చోబెట్టేస్తారు. ఓన్ సిబ్లింగ్స్తో వచ్చే రైవలరీ మీకు తెలిసే ఉంటుంది. 99% ప్రాపర్టీ వల్లే ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ విషయంలో ఈ ఫాదర్ని వాళ్ళ ఓన్ సిబ్లింగ్సే ఈజీగా మోసం చేసి ప్రాపర్టీ మొత్తం లాగేసుకుంటారు. అండ్ ఈవెన్ ఈ పర్టికులర్ ఫాదర్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇతను మాట్లాడనివ్వడు, బికాజ్ అతి మంచితనం. అండ్ బికాజ్ ఆఫ్ దట్ వీళ్ళ ఫ్యామిలీ స్టేబుల్గా ఉండదు ఫినాన్షియల్గా. బట్ మోసం చేసిన వీళ్ళ సిబ్లింగ్స్ ఫ్యామిలీస్ మాత్రం హ్యాపీగా వెల్ సెటిల్డ్గా ఉంటారు. లైక్ కార్స్ ఉంటాయి, బంగ్లాస్ ఉంటాయి, అండ్ ఫారిన్లో వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. అంతా హ్యాపీగా నడుస్తూ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇంత మోసం చేసినా సరే ఈ ఫాదర్ మాత్రం వాళ్ళని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, చాలా అభిమానంతోనే ఉంటాడు వాళ్ళతోటి. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే వీళ్ళ ఓన్ ఫ్యామిలీ, ఇతని ఓన్ ఫ్యామిలీ, రిలేటివ్స్, సొసైటీ అందరూ మాత్రం ఇతన్ని ఒక ఫెయిల్యూర్ ఫాదర్గానే ట్రీట్ చేస్తాయి. సో ఫ్యామిలీ వల్ల ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయిన ఫాదర్ గురించి మాట్లాడుకున్నాం. సో కేటగిరీ 2 ఏంటంటే, ఇది వెరీ ఇంట్రెస్టింగ్, లంకె బిందెలు. ఎస్, యూ హర్డ్ రైట్, లంకె బిందెలు. ఈ ఫాదర్స్ ఫెయిల్యూర్కి రీజన్ ఏంటంటే, ఒకేసారి అల్ట్రా రిచ్ అయిపోవాలి అనే ఆశ అండ్ లంకె బిందెలు ఉన్నాయి, అవి కొంచెం కష్టపడి వెతికితే షూర్గా దొరుకుతాయి అనే నమ్మకం. ఈ రెండు ఈ ఫాదర్స్ని ఫెయిల్యూర్గా నిల్చోబెట్టేస్తాయి. ఎలానో చెప్తాను, క్లియర్గా వినండి. లంకె బిందెలు భూమిలో ఉన్నాయి అనేది ఫ్యాక్ట్. సో బికాస్ ఆఫ్ విచ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆ లంకె బిందెల కోసం వెతుకుతూనే ఉంటారు. ఈ వెతికే ప్రాసెస్లో వాళ్ళు ఒక దాన్ని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేస్తారు. అదేంటో కాదు, ఫ్యామిలీ. లక్కీగా ఏదైనా లంకె బిందె దొరికిందా, హ్యాపీ, సెటిల్ అయిపోతారు ఒకే దెబ్బకి. బట్ 99% దొరికే ఛాన్సెస్ ఉండవు. ఏదో 1,00,000లో ఒకరికి దొరుకుతాయి లాటరీ వచ్చినట్టు, అంతే. సో ఈ ఫాదర్స్ ఈ లంకె బిందెల్ని వెతికి వెతికి అలిసిపోయి ఇంకా మనకు దొరికేలా లేవు, ఇంకా లైట్ తీసుకుందాం అని రియలైజ్ అయ్యేసరికి వీళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చేసి ఉంటుంది. అండ్ ఈ వెతికే ప్రాసెస్లో వాళ్ళకి ఉన్న కొద్దో గొప్ప ఆస్తి కూడా మొత్తం స్మాష్ చేసేస్తారు, వీళ్ళు వాష్అవుట్ చేసేస్తారు. సో ఇంకా ఏది చేయలేని పరిస్థితుల్లో ఒక చిన్న జాబ్ చూసుకొని ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్లా బతికేస్తాడు. సో ఆబ్వియస్గా వీళ్ళ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్ ఈ పర్టికులర్ పర్సన్ని ఒక ఫెయిల్యూర్ ఫాదర్లానే చూస్తుంది. సో నౌ కమ్స్ టు థర్డ్ కేటగిరీ. ఇది కూడా ఇంట్రెస్టింగే, దాన్ని నేమ్ చెప్తాను, నాగమణి. సో ఈ కేటగిరీ ఏంటంటే, నాగుపాము తలపైన ఒక మణి ఉంటుందంట. సో దాన్ని ఆ పర్టికులర్ నాగుపాముని వెతకడమే ఈ కేటగిరీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ క్లియర్లీ. ఈ పర్టికులర్ ఫాదర్స్ దందానే అసలు కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. అడవిలో ఒక నాగుపాము ఉంటుందంట.
సో ఆ నాగుపాము తలపైన ఒక మనీ అని ఉంటుంది. సో మనీ అంటే ఏంటంటే ఒక స్టోన్. ఆ స్టోన్ వెరీ వెరీ రేర్ స్టోన్. సో బికాజ్ ఇట్ ఈస్ రేర్, దాని వాల్యూ చాలా ఎక్కువ. సో ఈ ఫాదర్స్ ఏం చేస్తుంటారంటే ఆ పర్టికులర్ నాగుపాము గురించి, అంటే మనీ తలపైన మనీ ఉన్న నాగుపాము గురించి ఇయర్స్ అండ్ ఇయర్స్ అడవుల్లో వెతుకుతూ ఉంటారు. ఇఫ్ లక్కీగా ఆ పర్టికులర్ నాగుపాము దొరికితే ఆ నాగుపాము తలపైన ఉన్న మనీని తీయడానికి తీసే వాళ్ళతోటి డీలింగ్స్, అండ్ తీసిన తర్వాత ఆ మనీని అమ్మడానికి ఎవరైతే బై చేస్తారో కొనుక్కుంటారో వాళ్ళతోటి డీలింగ్స్. సో ఇంకా అది దొరకలేదు, ఏది పాము ఇంకా దొరకలేదు, బట్ స్టిల్ వీళ్ళ చేతిలో ఈ పర్టికులర్ 2 మెంబర్స్ కూడా రెడీగా ఉంటారు. దొరికిందా, కమాన్ అది తీద్దామని, అండ్ తీసామా అది అమ్ముదామని. సో ముగ్గురుతోటి డీల్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు. సో లిటరలీ ఇదంతా ఒక మాఫియాలో నడుస్తూ ఉంటుంది. సో యాజ్ యూజువల్ ఆ నాగుపాము దొరకదు, అండ్ ఇయర్స్ వీళ్ళు వెతికి అలిసిపోయిన తర్వాత బయటకు వచ్చి రియలైజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆబ్వియస్లీ వీళ్ళ ఫ్యామిలీ అనేది మళ్ళీ రోడ్డు మీదే ఉంటుంది. అండ్ వీళ్ళు మళ్ళీ ఆ నాగుపాము అదంతా పక్కకు పెట్టేసి ఏదో జాబ్ చూసుకుందామని చెప్పి జాబ్ చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఇంకా లైఫ్ లీడ్ చేస్తారు, ఇంకా కంటిన్యూ చేస్తారు అంతే. సో మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ దగ్గర, వీళ్ళ కిడ్స్ దగ్గర ఈ ఫాదర్స్ ఎదవలాడడం తప్ప ఏం లేదు. సో నౌ కేటగిరీ 4. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, అతి మంచితనం. సెకండ్ వన్ లంకె బిందెలు. థర్డ్ వన్ నాగమణి. అండ్ ఫోర్త్ వచ్చేసేటప్పటికి పేకాట. ఇది ఇంకో దరిద్రం. దీనివల్ల లైక్ ఎన్నో ఫ్యామిలీస్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొలాలు అన్నీ అమ్మేసుకొని కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చేసిన ఫ్యామిలీస్ మన తెలుగు స్టేట్స్లో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ కేటగిరీ ఫాదర్స్కి చాలా ఆస్తులు పొలాలు ఉంటాయి ఊర్లలో. అవి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ టైం ఈ పేకాటకి ఇచ్చేవాళ్ళు, స్పెండ్ చేసేవాళ్ళు ఎక్కువ టైం. అండ్ ఆ రోజుల్లో పేకాట క్లబ్స్ ఉండేవి. మనం ఒక కమ్యూనిటీ లాగా ఒక కమ్యూనిటీ హాల్స్లో కూర్చొని వెళ్ళి హ్యాపీగా ఇష్టం వచ్చినంతసేపు ఇష్టం వచ్చినంత డబ్బుతోటి ఆడుతూనే ఉండొచ్చు కంటిన్యూస్గా. ఈ కేటగిరీ ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా నెంబర్ ఆఫ్ ఫాదర్స్ని ఫెయిల్యూర్గా చేసాయి. అండ్ దే లెడ్ టు సూసైడ్స్. జస్ట్ గేమ్ ఒకటే మారుతుంది అప్పటికి ఇప్పటికి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ ఆల్సో ఈ రోజుల్లో ఇంకా చాలా ఈజీ అయిపోయింది ఇది. లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఈ గ్యాంబ్లింగ్ వల్ల పోగొట్టుకొని లాస్ట్కి ఒక ఫెయిల్యూర్ ఫాదర్స్లా మిగిలిపోయారు. నౌ కమ్స్ టు ద ఫైనల్ కేటగిరీ 5. జస్ట్ ఒక గెస్ చేయండి, ఒక వైల్డ్ గెస్, లైక్ ఏమై ఉంటుంది ఈ కేటగిరీ అని. ఆడోళ్ళ పిచ్చి. అప్పట్లో కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ వాడేవాళ్ళు, ఏమనంటే చిన్నిల్లు అండ్ రెండో ఇల్లు అనేసి. సో ఈ ఫాదర్స్ ఒక సెకండ్ ఫ్యామిలీ పెట్టి ఆ సెకండ్ ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి మెయిన్ ఫ్యామిలీని సైడ్కి పెట్టేవాళ్ళు. మెయిన్ ఫ్యామిలీని సైడ్కి పెట్టి ఈ సెకండ్ ఫ్యామిలీకే మెయిన్ ప్రయారిటీ ఇచ్చి మొత్తం డబ్బు, ఆస్తి, పొలాలు 90% ఆఫ్ హిస్ అసెట్స్ ఈ సెకండ్ ఫ్యామిలీకి రాసేవాడు. బికాస్ ఆఫ్ విచ్ ఆ మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఏదో బ్రతుకుతున్నాం అన్నట్టు ఉండేవాళ్ళు వాళ్ళు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ మెయిన్ ఫ్యామిలీ అండ్ మెయిన్ ఫ్యామిలీ వైఫ్ అండ్ కిడ్స్ దగ్గర ఈ పర్టికులర్ ఫాదర్ ఒక ఫెయిల్యూర్ ఫాదర్. సో మీరు ఏ ఫ్యామిలీనో షేర్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి లైఫ్కి రిలేటెడ్ టాపిక్స్ ఇంకా చాలా మాట్లాడుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కట్ టు కట్ విత్ సిడ్.